నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక ఉత్కంఠ వీడింది, ఒక పెను ముప్పు తప్పింది. ఎట్టకేలకు ఇజ్రాయెల్, లెబనాన్ శాంతించాయి. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకోవడంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం నుంచే ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అయితే దీంతో మిడిల్ ఈస్ట్లో వార్ క్లోజ్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే అగ్రరాజ్య అధినేత మళ్ళీ పాత పాటే పాడారు. తానే యుద్ధాన్ని ఆపాలంటూ గప్పాలు కొడుతున్నారు. ఇంతకీ ట్రంప్ 10 యుద్ధాలను ఆపాడా, చేశాడా? ఆయన రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఏ దేశాల్లో జోక్యం చేసుకున్నారు, ఎక్కడెక్కడ కుంపట్లు రాజేశారు? ట్రంప్ యుద్ధాలపై ఇవాళ స్పెషల్ డిబేట్. ఇప్పటికే అమెరికా, ఇరాన్ల మధ్య 14 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇస్లామాబాద్ వేదికగా తొలి విడత చర్చలు ఫలించలేదు. దీంతో అందరూ రెండో విడత చర్చలపై ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 22 లోపు శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ సీజ్ ఫైర్ క్రెడిట్ తనకే దక్కుతుందన్నారు అమెరికా ప్రెసిడెంట్. తన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ఇప్పటి వరకు తాను 10 యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్తో ఫోన్ సంభాషణ అనంతరం ఈ సీజ్ ఫైర్ జరిగిందన్నారు ట్రంప్. ఇక ఇరాన్తో 2 నెలలే యుద్ధం చేశామని చెప్పుకొచ్చారు డొనాల్డ్. అమెరికా చేసిన ఇతర యుద్ధాలు 18 ఏళ్లు, 4 ఏళ్లు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే టెహ్రాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. రెండో విడత చర్చల్లో పురోగతి సాధిస్తే కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు ఇచ్చేందుకు టెహ్రాన్ అంగీకరించిందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక లెబనాన్ శాంతి వీచికతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇరాన్కు మద్దతుగా లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ యుద్ధంలోకి దిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. ఇరు దేశాల్లో వందలాది మంది మరణించారు. సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాము లెబనాన్తో కాకుండా ఇరాన్ మద్దతుదారులైన హిజ్బుల్లా ఉగ్రవాదులతో పోరాడుతున్నట్టుగా ఇజ్రాయెల్ చెబుతుంది. హిజ్బుల్లా గ్రూప్ అధికారికంగా ఒప్పందంలో భాగం కాదని వాదిస్తుంది. ఇక లెబనాన్తో కాల్పుల విరమణకు అంగీకరించామని, కానీ ఇజ్రాయెల్ సైనికులు మాత్రం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరని నెతన్యాహు మెలికపెట్టారు. లెబనాన్లోని 10 కిలోమీటర్ల వరకు సెక్యూరిటీ జోన్ విస్తరిస్తుందన్నారు. అయితే తమ భూభాగంపై ఇజ్రాయెల్ ఆక్రమణను ప్రతిఘటించే హక్కు లెబనాన్ ప్రజలకు ఉందని హిజ్బుల్లా స్పష్టం చేసింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. రైట్గా ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే అండి మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ 10 యుద్ధాలు కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ఆపారని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కూడా శాంతి చర్చలు, అంటే కాల్పుల విరమణ 10 రోజుల పాటు జరగబోతుంది. ఆ క్రెడిట్ కూడా ట్రంపే తీసుకుంటున్నాడు. సో ఎలా చూడాలి సార్ ట్రంప్ వ్యాఖ్యల్ని? అది మనం శివుడిని అంటుంటాం, దేవుడు గాడ్ ఈజ్ ఏ క్రియేటర్, గాడ్ ఈజ్ ఏ డెస్ట్రాయర్ అని. కనుక మన కాన్సెప్ట్ ఇది పాపం ట్రంప్ కు వర్తిస్తుంది. ట్రంప్ డెస్ట్రాయరా అంటే డెస్ట్రాయరే, క్రియేటర్ అంటే క్రియేటరే. కనుక యుద్ధాలను ఆయన్నే తయారు చేస్తాడు, యుద్ధాలు ఆయన్నే శాంతింపజేస్తాడు, ఒప్పందాలు చేస్తాడు, అన్ని ఆయనే అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి సర్వం నేనే అని చెప్పేస్తున్నాడు. కనుక ఇది ఆ ట్రంప్ తెంపరితనానికి హద్దులు లేదు. ఆయన అసలు మన సినిమాలో హాస్య నటుడి ఒక పాత్ర ఉంటుంది అప్పుడప్పుడు, అది బాగుంటుంది. కానీ యుద్ధంలో హాస్యం అనేది మనం మొదటిసారి చూస్తున్నాం. యుద్ధం ఒకవైపు జరుగుతుంటుంది, రక్తపాతం అవుతుంది, మొత్తం ప్రపంచ ఆర్థిక స్థితి అంతా కూడా టాప్సీ టర్వీ అయిపోతుంది. కానీ ఆయన మధ్యము చాలా ఫన్నీ క్యారెక్టర్ లాగా వచ్చేసి మన ముందు ప్రత్యక్షం అయిపోయి నేను ఆపేశాను. ఏది ఏమైనా అండి, మనమైతే ఈ యుద్ధంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఇరాన్ అమెరికా యుద్ధం చాలా
పెద్ద యుద్ధంగా మనం చూస్తున్నాము. హర్ముజ్ Yes. జలసంధి ఆగిపోవడము, అందరికి ఇబ్బంది కలగడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ఈ యుద్ధం ఇరాన్ అమెరికాది కానే కాదు. ఈ యుద్ధం ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ సమస్య. చుట్టూ ఉన్నటువంటి ఈ 3 రాక్షసులు అని చెప్పొచ్చు మనం. హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ, వీళ్ళంతా టెర్రర్ గ్రూపులు. వాళ్ళకేమీ ఒక బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు. లెబనాన్ ప్రభుత్వం నడిపేది ఎవరు? హిజ్బుల్లాలు. కనుక ఈ హిజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్. అది దానికి ఏ బాధ్యత లేదు. కనుక ఇప్పుడు ఇరాన్ అమెరికా కూర్చొని ఒప్పందాలు చేసుకుంటుంటే, ఇక్కడ శాంతి చర్చలు జరుగుతుంటే, అక్కడ ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తూనే ఉంది. తనకేం సంబంధం లేదు ఇదంతా అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఎందుకు అని అంటే, తను బ్రతికుండాలంటే లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు మొత్తం ఖతమైపోవాలి. లేదు కనీసం తుపాకులు వదిలేసి వాళ్ళు నాగరికులుగా సామాన్య ప్రజల్లాగా బ్రతకాలి. ఎంతవరకు వాళ్ళ చేతిలో గన్స్ ఉంటాయో అంతవరకు ఇజ్రాయిల్ కు ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇజ్రాయిల్ యొక్క సమస్య ఏంటి అంటే చావు బతుకుల సమస్య. వాడైనా చావాలి, తానన్నా చావాలి, ఏదో ఒకటి. కనుక ఇజ్రాయిల్ వినదు, అమెరికా చెప్పినా వినదు. కనుక ఇరాన్ పైన దాడి చేసినప్పుడు, ఖొమైనీని ఖతం చేసినప్పుడు, 50 మంది కమాండర్స్ అందరినీ ఖతం చేసినప్పుడు ఎవరున్నారు అక్కడ పక్కల? నెతన్యాహు ఉన్నాడు. ట్రంప్ దాడి చేయలేదు, అసలు నెతన్యాహు చేయించాడు. అయ్యా ఇది సమయము, రెడీగా ఉన్నారు, నువ్వు అంటే నేను కొట్టేస్తాను అన్నాడు. ఖొమైనీని కొట్టేశాడు. ఖొమైనీని కొట్టేస్తే యుద్ధం ఆగుతుందా? కాదు. ఇంకో ఖొమైనీ వచ్చి కూర్చున్నాడు. 40-50 మంది డిఫెన్స్ వీళ్ళను అధికారులను కొట్టేశారు. అయినా యుద్ధం ఆగలేదు. ఇది ఇజ్రాయిల్ అమెరికాతో చేయించిన యుద్ధం. కనుక ఇదంతా కూడా అంటే ఈ 3 ఆపరేషన్స్, హౌతీలు కానీ, హిజ్బుల్లాలు కానీ, హమాస్ కానీ, వీళ్ళంతా ఎవరు ఆపరేట్ చేస్తారు? ఈ టెర్రర్ గ్రూప్లను ఇరాన్ ఆపరేట్ చేస్తుంది. కనుక ఇరాన్ నుంచి ఇక్కడికి సప్లై అవుతుంది, యుద్ధం సప్లై అవుతుంది ఇజ్రాయెల్ వైపు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమెరికా ఇరాన్ కూర్చుంటే యుద్ధం ఆగిపోతుందా? ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ హిజ్బుల్లాలు ఖతం అయ్యేంత వరకు ఇది ఆగదు. అందుకే మొట్టమొదటిసారి మనం ఆనందపడాల్సింది ఏంటి అంటే, లెబనాన్ ఇజ్రాయిల్ డైరెక్ట్ గా కూర్చోవడం అనేది. ఇది నిజంగా ట్రంప్ కు ఆ క్రెడిట్ మనం ఇవ్వచ్చు. ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు కనుక ఇచ్చేద్దాం, పోయిందేమో. కనుక శాంతి వాళ్ళిద్దరు టేబుల్ పై తీసుకురావడం, 10 days సీజ్ ఫైర్ కూడా ప్రకటించుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? నిజంగా కూడా ట్రంప్ కు చాలా పెద్ద క్రెడిట్ ఇది. వాళ్ళని కూర్చోబెట్టి, అంతకుముందు ఇరాన్ తో కూర్చున్నాడు తానే వచ్చి, పాపం తన సొంతంగా జేడి వ్యాన్స్ పంపించాడు పాకిస్తాన్ కు, పంపించి ఇక్కడ చర్చలు చేశారు. ఇరాన్ తో మాట్లాడుకోవడం చాలా ఈజీ, కానీ లెబనాన్ తో మాట్లాడడం చాలా కష్టమైన విషయం. పైగా ఇజ్రాయెల్ ను కూర్చోబెట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. ఇజ్రాయెల్ వినదు. అలాంటిది విన్నది కనుక మనం కూడా సంతోషించాలి. ఎందుకంటే మూలం అక్కడ ఉంది యుద్ధం కనుక. అది ఇరాన్ అమెరికా యుద్ధం కూడా ఇక్కడ కాదు, మూలం ఉన్నది ఇజ్రాయిల్ దగ్గర. ఇజ్రాయిల్ లెబనాన్ కూర్చోవడం 10 నిమిషాలు కూర్చున్నా అది చాలా పెద్ద పనిగా మనం భావించాలి. ఎందుకంటే శాంతి వైపు వేసే మొదటి అడుగుగా మనం భావించాలి. దీన్నైతే వెల్కమ్ చేయాలి. ఎంతవరకు ఉంటుంది, నిలబడదు అనేది వేరే విషయం. ఇక దీంట్లో ఆయన స్కోర్ ఒకటి చెప్పాడు కదా, 18 ఏళ్ళు ఏవో యుద్ధాలు జరిగాయి అని చెప్పేసి, బహుశా వియత్నాం వాటి గురించి ఆయన రెఫరెన్స్ ఇచ్చారో ఏమో. అలాగే ఉక్రెయిన్ తర్వాత రష్యా, ఇది కూడా నిజంగా 4 ఏళ్ళు దాటిపోయింది. అంటే సంవత్సరాలకు ఓల్డెన్ డేస్ లో సినిమాలు ఆడేదమ్మా 300 రోజులు 400 రోజు అని. అమితాబ్ బచ్చన్ సినిమాలు వాళ్ళు అలా ఆడుతుంటే ఆశ్చర్యం అనిపించేది. ఇప్పుడు అలా ఆడడం లేదు. కానీ ఇప్పుడు యుద్ధాలు అలా ఉన్నాయి. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. లాంగ్ టైం యుద్ధాలు ఒకవైపు ప్రపంచం అంతా జరుగుతూ ఉంటే, చూసారా నేను జస్ట్ 2 months కూడా తీసుకోలేదు, ఇరాన్ యుద్ధం క్లోజ్ చేయబోతున్నాను అని గొప్పగా చెప్పుకోవడం కాదు, చేతుల్లో చేయడం చాలా కష్టము. ఇరాన్తో ఇంకా పూర్తి కాలేదు. హర్ముజ్ జలసంధి దగ్గర వెళ్ళి తాను కూర్చున్నాడు. ఏమంటాం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు పాత్ర ఎవరు ట్రంప్ పోషిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు అందరికీ సమస్య వచ్చి కూర్చున్నది. అక్కడ హర్ముజ్ జలసంధిలో ఇవన్నీ షిప్స్ కనుక మూవ్ కాకపోతే చాలా కష్టమే. బహుశా నేను అనుకుంటా ఇరాన్ కూడా దిగి వస్తుంది. ఇంతకన్నా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎనర్జీ ఇరాన్ దగ్గర ఉంది అని మనం అనుకోలేము ఆ విధంగా. కనుక ఇది క్రెడిట్ ఇద్దాము ఓ రకంగా. ఏమవుతుందో చూడాలి. ఈ 10 days కాల్పుల విరమణ ఇక్కడ
ఇరాన్తో కూడా బహుశా 14 రోజుల కాల్పుల విరమణ అది 14 రోజులు. అమల్లో ఉంది. అది అమల్లో ఉంది. అది కూడా డేట్ దగ్గరికి వస్తా ఉంది. ఏమవుతుందో తొందరగా కూర్చోబోతే. కానీ ఈ లెబనాన్ ఇజ్రాయెల్ కూర్చోవడం వల్ల, సీజ్ ఫైర్ చేయడం వల్ల ఇది దానికి దోహదపడుతుంది. ఇరాన్ అమెరికా యొక్క సీజ్ ఫైర్ ను ఎక్స్టెండ్ చేసుకోవడానికి 14 కాదు, ఇంకొక 14 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టాక్స్ పీస్ఫుల్ గా జరగాలి కనుక వాళ్ళ మధ్యలో కూడా అది కొనసాగుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఒక అద్భుతం, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ కూర్చోవడం, పరిష్కరించుకోవడం అనేది. మీరైతే మొత్తానికి ట్రంప్కే ఇస్తున్నారు ఈ క్రెడిట్ అయితే 10 రోజుల పాటు సీజ్ ఫైర్ కి. సార్ అలాగే మరి సీజ్ ఫైర్ ఉన్నా కానీ హిజ్బుల్లా ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి సార్ 10 రోజుల తర్వాత? అక్కడే మెలిక అంతా అక్కడే ఉంది. ఇక్కడ కూడా ఇరాన్ తో పెట్టిన మొదటి మెలిక ఏంటంటే అణ్వాయుధాలు అన్ని కూడా తొలగించాలి, ఉండడానికి వీల్లేదు. అంతవరకు అణ్వాయుధ రహితంగా ఉండిపోగలదు ఇరాన్. కానీ శుద్ధి చేసిన మొత్తం యురేనియం మాకు అప్పచెప్పాలి అని అంటున్నాడు. అది దుర్మార్గం. ఇరాన్ బహుశా అక్కడికి వచ్చాక ఆగిపోతుంది. అది అలా ఉంచితే ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా ప్రధానమైందమ్మా. ఇజ్రాయిల్ హిజ్బుల్లాతో ఒప్పందాలే లేవే. లెబనాన్తో కూర్చుంటున్నారు మీరు. ఎలా అయితే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ గురించి ఏం పట్టించుకోకుండా ఇద్దరు కూర్చొని టాక్స్ ఫెయిల్ అయిపోయినాయని ఎలా వచ్చారో, ఇప్పుడు అలాంటి పిక్చరే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ముగ్గురు, కూర్చుంటున్నది ఇద్దరే, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. ఇంకొక హిజ్బుల్లా అనేటువంటి టెర్రర్ గ్రూప్ ను వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది స్టేట్ కనుక, ఇది ప్రభుత్వము. ఇజ్రాయెల్ అనే ప్రభుత్వం, లెబనాన్ అనే ప్రభుత్వం. వాళ్ళు భాగం కాదు, ప్రభుత్వంలో భాగం కాదు. వాళ్ళు ప్రైవేట్ పార్టీ అది కనుక టెర్రర్ గ్రూప్. అది టెర్రర్ గ్రూప్ ను ఏం పట్టించుకోకుండా ఇద్దరు కూర్చొని బహుశా లెబనాన్ హిజ్బుల్లాతో మాట్లాడుకొని ఉండాలి. అయ్యా మేము ఒప్పందం చేసుకుంటాం, మీరు కాస్త ఊరుకోండి అని. అయినా హిజ్బుల్లా వినే రకం కాదు. హిజ్బుల్లా ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేస్తాను, మీరు ఏం కూర్చుంటారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మీరు ఆక్యుపై చేసిన, అంటే ఎవరు ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన 10 కిలోమీటర్స్ ఏదైతే రేంజ్ ఆఫ్ ఇది ఉందో సెక్యూరిటీ జోన్, అంటే కబ్జా పెట్టింది ఇజ్రాయెల్ లెబనాన్ది. అది అక్కడ ప్రజలకు రైట్ ఉంది అన్నట్టు. ప్రజలకు రైట్ ఉంది అంటే అర్థమైంది మేము యుద్ధం చేస్తాం ఎప్పుడు అని. చాలా మంది రాజకీయ నాయకులు అంటారు కదా, ప్రజలు తిరగబడతారు అని ఒక కామెంట్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే మేమే తిరగబడతామని చెప్పకుండా. అలా హిజ్బుల్లా ఈ భాష మాట్లాడుతుంది. ప్రజల హక్కు అది కనుక, వాళ్ళ ల్యాండ్ అది. అక్కడ నుంచి మీరు అంటే ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ను వదలాలి. ఇజ్రాయెల్ వదిలేసి పక్కకు వెళ్ళిపోవాలి. ఇజ్రాయెల్ ఆ మూడ్లో లేదు. ఇజ్రాయెల్ మాత్రం ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ను వదిలేటువంటి స్థితిలో లేదు. ఎందుకు అనే రీజన్స్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ యొక్క ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో చాలా చిన్న దేశం అది కనుక ఇక్కడ వీళ్ళతో హమాస్తో తను సమస్యలు ఎదుర్కొంటుంది, ఇక్కడ హిజ్బుల్లాలతోటి కూడా సమస్య ఎదుర్కొంటుంది. కనుక ల్యాండ్ ఎక్స్పాన్షన్ వైపు వెళ్తా ఉంది. గ్రేటర్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో పక్క దేశాలను అన్నింటిలో కూడా ల్యాండ్ను కబ్జా చేసే పనిలో ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్. సరిపోవడం లేదు తనకు ప్లేస్. అందుకని ఇప్పుడు ఎట్లా యుద్ధం చేశాం, గెలుచుకున్నాం, మేము ఈ ల్యాండ్ ఇవ్వము అనేటువంటి మూడ్లో ఉన్నారు. ఇది ఇవ్వకపోతే యుద్ధం ఆపేది లేదు అని హిజ్బుల్లాలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే చెప్తూ ఉన్నారు. కనుక శాంతి చర్చలు ఎంత వరకు ఉంటాయి, సీజ్ ఫైర్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఇది కంప్లీట్ గా డౌట్ అది. కానీ ఇది మాత్రం గొప్ప విషయం. ఇద్దరు కూర్చోవడం, మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. హిజ్బుల్లాలు, హమాస్లు, హౌతీలు, ఈ 3 టెర్రర్ గ్రూప్లు డిస్అపియర్ అంతవరకు, ఈ భూమి పైన లేకుండా పోయేంత వరకు ఇజ్రాయిల్ చేసే పోరాటం కొనసాగుతుంది. అది న్యాయమైన పోరాటం నేను అనేది. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు తెరువు పోరాటం కనుక ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇందులో ట్రంప్ ఎంత సక్సెస్ అవుతాడు, ట్రంప్కున్న బలహీనతనే ఏంటంటే, ఎనీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ చెప్పిన దానికి తల ఊపడమే నేర్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ లాబీయింగ్ పవర్ అలా ఉంటుంది. చిన్న దేశమే అయినా అమెరికాను కంప్లీట్ గా లాబీ చేస్తుంది, తనకు అనుకూలమైన పనులన్నీ చేయిస్తుంటుంది. సో ఈ విధంగా నేను దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నానమ్మా, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా టాక్స్ అన్ని కూడా. సార్ అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అయితే హిజ్బుల్లాని టార్గెట్ అంటున్నారు. మరి ఒకవేళ ఆ దాడుల్లో అమాయకులు చనిపోతే మరి బాధ్యత ఎవరిది సార్? ఎందుకంటే ఇప్పటికే యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు.
ఎస్. నెతన్యాహు హిజ్బుల్లాలను చంపుతూనే పోతుంటాడు. ఆయన యుద్ధం ఆపడు. వాళ్ళు ఒక్కడు కనపడ్డా చంపేస్తారు వీళ్ళు. ఎనిమి కనుక చంపేస్తారు. కనుక హిజ్బుల్లాలతో లెబనాన్ చేసుకునే ఒప్పందం పైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. మీరు జోక్యం చేసుకోకండి, మేము మా ఆర్మీ మేము ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తాము, నయానా భయానా మేము వాళ్ళతో ఒప్పందం అన్నా చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. కనుక మీరు ప్రైవేట్ పార్టీ మీరంతా కూడా అంటే ప్రభుత్వంలో భాగం కాదు, మీరు పక్కకు తొలగండి అనేది లెబనాన్ ప్రభుత్వం కూడా పెట్టింది. కానీ లెబనాన్ ప్రభుత్వం అంత బలంగా లేదు, ఇజ్రాయెల్ను హిజ్బుల్లాను నియంత్రించేంతటువంటి ఇదిగా లేదు. ఎందుకంటే ఈ ఫనెటిక్ గ్రూప్స్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న సమస్య ఏంటంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఉన్నారు కదా ఖమేని యొక్క ఆర్మీ, వాళ్ళు వినరు. కనుక ఇరాన్ ప్రభుత్వం చెప్పేది ఐఆర్జీసీ అంటాం, ఐఆర్జీ దళాలు అంటాం కదా, ఆ దళాలు ప్రైవేట్ గా ఉన్నాయి. అవి మత సంబంధమైన దళాలు. అవి వాళ్ళకు గన్స్ ఉంటాయి, ఆర్మీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కనుక ప్రభుత్వం మాటలు వాళ్ళు వినరు. అలాగే ఇది కూడా అంతే. లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు కూడా లెబనాన్ ప్రభుత్వం మాటను వినరు వాళ్ళు. అక్కడే తేడా అంతా వచ్చేది. కనుక తప్పదు. దీంట్లో ఇప్పటికే చాలా మంది సామాన్యులు చనిపోయారమ్మా, మహిళలు, పిల్లలు. మనం చూసాం కదా, ఇరాన్ లో కూడా ఒక స్కూల్ పైన బాంబింగ్ చేస్తే 100 మంది స్కూల్ పిల్లలు. ప్రపంచానికి అంతా లెబనాన్ చూయిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ టాక్స్ వస్తున్నప్పుడు కూడా ఫ్లైట్ లో బొమ్మలు పెట్టుకుని ఆ పిల్లల బొమ్మలు, ఆ స్కూల్ బ్యాగ్స్, రక్తంతో దర్శన స్కూల్ బ్యాగ్స్ ప్రపంచానికి చూయించారు. అక్కడ ఖమేని ప్రభుత్వము ప్రపంచానికి చూడండి అమెరికా దుర్మార్గం అని చూయించింది. దీంట్లో యుద్ధంలో ఇవి జరుగుతూ ఉంటాయి, ఉద్దేశపూర్వకంగా చేసేవి ఉంటాయి, కొన్ని ఏమో యాక్సిడెంటల్ గా కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సామాన్యుడు చనిపోవడం అనేది ఎవరికి యాక్సెప్టబుల్ కాదు. కనుక అమెరికా ఈ విషయంలో ఆస్తింత కూడా తనకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అమెరికాతోనే ఈ సమస్య. కనుక ట్రంప్ ఈ విషయాలు అసలు మాట్లాడు, నేను శాంతి దూతను అనే ప్రెజెంటేషన్ చేస్తూనే ఉంటాడు. సో అన్నిటికన్నా క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ మాత్రం అణ్వాయుధాలు. అక్కడ కనుక ఇరాన్ తో ఒప్పందం కుదిరితే ఆ శుద్ధి చేసినటువంటి ఇది కూడా యురేనియం కూడా నిజంగా ఆయన అప్పచెప్తే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. ఆయన బహుశా అది కూడా పెద్ద సమస్య, మనం చూడాల్సింది. ఇప్పటికే బలహీనం అయిపోయింది ఇరాన్, ఇప్పటికే ఆయుధాలన్నీ అయిపోయాయి. చైనా ఈ మధ్యలో డైరెక్ట్ గా ట్రంప్ తో మాట్లాడాడు. కనుక చైనా కనుక నిజంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఏ ఆయుధాలు సప్లై చేయడం లేదు, ఇరాన్ మేము యుద్ధంలో స్ట్రెంథన్ చేసే పని మేము పెట్టుకోలేదు అని పబ్లిక్ గా ఒప్పుకున్నది. ఇప్పుడు నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇరాన్ బలహీనపడుతుంది. అయితే ఇది చూడాలి. మరి ఇరాన్ బలహీనపడి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఆయిల్ అనేది అన్నిటికీ లింక్ ఉన్నటువంటి విషయం. ఈరోజు ఇరాన్ దగ్గర నుంచి వచ్చే ఆయిల్ చైనాకు అవసరము, మనకు అవసరం, అనేక దేశాలకు అవసరం. ఆయిల్ ఆధారంగానే రాజకీయం అంతా నడుస్తుంది. కనుక దీంట్లో మన ప్రయోజనాలు ఏమన్నా నెరవేరుతాయా అనేదే మన యొక్క కన్సర్న్. మనోహర్ గారు, ఇప్పుడైతే ఇజ్రాయెల్, లెబనాన్ ఇరు దేశాలు కూడా 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ లెబనాన్ భూభాగంలో ఈ సెక్యూరిటీ జోన్ పెంచడం ఇజ్రాయెల్ తప్పుగా అనుకోవచ్చా? ఏమండి, లెబనాన్ భూభాగంలో సెక్యూరిటీ జోన్ పెంచింది కదా ఇజ్రాయెల్, దాన్ని తప్పనుకోవచ్చా? నో, ఇది ఇజ్రాయెల్ ఇంతకు ముందే చెప్పాను, అది యుద్ధంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే లెబనాన్ యొక్క భూభాగాన్ని తగ్గిస్తూ పోవడం, తన భూభాగాన్ని పెంచుకోవడము, ఏమంటాం విస్తరించుకోవాలని ఒక ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఉంది. కనుక యుద్ధం చేస్తున్నది రెండు కారణాలు. ఒకటి, తన యొక్క భూభాగాన్ని పెంచుకోవాలి. రెండవది, శత్రువులు ముగ్గురు కూడా హిజ్బుల్లాలు, హౌతీలు, హమాస్లు, ఈ ముగ్గురిని ఖతం చేయాలి వాళ్ళ పని. కనుక ఎంత వీలైతే అంత డిస్ట్రక్ట్ చేయాలి, వాళ్ళు నాశనం చేయాలి అనేది ఇది. కనుక ఈ భూభాగాన్ని ఊరికేనే యుద్ధం చేస్తున్నాం కనుక కాదు, ఉద్దేశపూర్వకంగానే కబ్జా చేసుకున్నది. 10 కిలోమీటర్సే కాదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ను. అందుకే ఇప్పుడు అసలు చర్చలకు వచ్చిందే దానికోసం. లెబనాన్ కూడా మా ల్యాండ్ అంతా పోతుంది, ఇంకా ఎంతకాలం యుద్ధం చేస్తాం అని
హిజ్బుల్లాతో మాట్లాడుకుంటుంది. అయ్యా మీరు ఆపేయండి, యుద్ధం ఆపేయండి, వాళ్ళు కబ్జా పెట్టేశారు, మొత్తం దేశాన్ని కబ్జా చేసేటట్టుగా ఉన్నారు, మీరు ఆపే స్థితిలో కూడా లేరు, హిజ్బుల్లాలకు అంత బలం సరిపోవడం లేదు. అందుకని బెస్ట్ ఏంది అంటే అగ్రిమెంట్ చేసుకోవాలి, యుద్ధం ఆపేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. కానీ హిజ్బుల్లా అనుమతించడం లేదు. హిజ్బుల్లా ఒక ప్రైవేట్ పార్టీ కనుక అది అనుమతిస్తుందా లేదా అని చూడాలి. అయితే హిజ్బుల్లా కూడా ఏమడుగుతుంది అంటే ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ నన్నా కనీసం మీరు తీసేసుకోండి, అలాంటి ఒప్పందం చేసుకోండి అని హిజ్బుల్లా అడుగుతుంది. ఇది చూడాలి. బహుశా నేను అనుకుంటాను ఇజ్రాయెల్ పట్టుబడుతుంది. సపోజ్ ఒక 10 కిలోమీటర్ కబ్జా చేసుకున్నారు, 5 కిలోమీటర్స్ మేము వెకేట్ చేస్తాం అని కూడా చేసుకోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బాగా అలసిపోయింది లెబనాన్. మామూలుగా కొట్టలేదమ్మా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో ఏది పాకిస్తాన్ చర్చల తర్వాత చేసిన దాడులు అసాధారణమైనటువంటి దాడులు. మొత్తం ఆల్మోస్ట్ బుగ్గిపాలైపోయింది లెబనాన్. బీరూట్ అనేది కనపడలేకుండా పోయింది వాళ్ళ క్యాపిటల్. అక్కడ మరణాలు కూడా విపరీతంగా సంభవించాయి. కనుక అక్కడ నివసించడమే ఒక కష్టమైన ప్లేస్ గా మారిపోయింది. కనుక మనుషులు కదా ఎంతైనా అలసిపోతారు, ఇంకెంత కాలం ఇది అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది, తప్పట్లేదు. కనుక ల్యాండ్ విషయంలో మాత్రం మీరు అన్నది తప్పు అని అంటాము, తప్పే. మరి ఎవరైనా ఇంకొక దేశాన్ని కబ్జా చేయడం తప్పే. కానీ యుద్ధంలో అంటాం కదా, ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అని ఒక సామెత ఉంది. అలా యుద్ధంలో అన్ని కరెక్టే అని అంటూ ఉంటారు. కనుక చూడాలి. బహుశా నేను అనుకుంటాను ఏదో ఒక ఒప్పందం అయితే జరుగుతుంది. ఒక 50% వదిలేసినా ఊపిరి పీల్చుకోవచ్చు లెబనాన్ ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్. ఇజ్రాయెల్ అనుకుంటే మొత్తం కూడా వదిలేస్తుంది. ఒకవేళ అమెరికా గట్టిగా చెప్పగలిగితే ఆగుబాబు అక్కడ ఇరాన్తో మనం అసలైన పోరాటం కదా, అణ్వాయుధాల విషయంలో ఇరాన్ దగ్గరికి వచ్చింది. ఈ మధ్య ఆల్మోస్ట్ ట్రంప్ ఎంతగా రెచ్చిపోయాడంటే నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ పార్కులో బయటకు వచ్చి ఓపెన్ స్పేస్ లో మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆల్మోస్ట్ ఇరాన్తో క్లోజ్ అయిపోయింది, హర్ముజ్ జలసంధి అందరికీ ఓపెన్ అయిపోతుంది, మా మధ్యలో ఒక అగ్రిమెంట్ కుదిరింది, పాకిస్తాన్ లో మేము రేపో మాపో మళ్ళా 2వ విడత కూర్చోబోతున్నాం, ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నేనే స్వయంగా వస్తాను పాకిస్తాన్ కు అని అంటున్నాడు. అంటే అంత ఉత్సాహంగా ఉన్నాడు. తానే స్వయంగా వచ్చేసి క్లోజ్ చేసినట్టు, ఇరాన్తో యుద్ధం క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించాలని ఆయనకు కోరిక ఉంది. బహుశా సిగ్నల్స్ ఆ విధంగానే ఉన్నాయి. లెట్ us హోప్ అలాంటి శాంతి నెలకొంటే అందరికీ మంచిది కదమ్మా ఇది. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం 2వ విడత చర్చలు అయితే జరగబోతున్నాయి. అది ఎంతవరకు ఓకే అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎందుకంటే మనం చూసాం మొన్నటి వరకు ఫస్ట్ చర్చలు అయితే విఫలమయ్యాయి. మరి ఇప్పుడు జరగబోయే చర్చలు ఎంతవరకు ఓకే అవుతాయి? కొద్దిగా ఆశాజనకంగా ఉంది. 2వ విడత చర్చల్లో చాలా మంది పెద్ద నంబర్లో 100 మంది అఫీషియల్స్ అక్కడి నుంచి ఇరాన్ నుంచి అమెరికా నుంచి వచ్చి టెక్నికల్ ఇష్యూస్ డీటెయిల్స్ లో కూడా కూర్చుంటున్నారు. ఆషామాషిగా ఏదో అక్కడ నుంచి జేడీ వ్యాన్స్ వచ్చారు, ఇక్కడ నుంచి ఎవరో వచ్చారు, కూర్చున్నారు, ఫెయిల్ అయిపోయినాయి అని వెళ్ళి, ఎందుకంటే ఏమంటాము ముభావంగా ఉన్నారు. ఎక్కడ కూడా అసలు చర్చలు జరిగిన తీరు మీకు గుర్తు చేస్తున్నాను. అక్కడ అమెరికా వాళ్ళు ఒక రూమ్ లో కూర్చున్నారు, ఇరాన్ వాళ్ళు ఇంకో రూమ్ లో కూర్చున్నారు, ఫేస్ టు ఫేస్ కూర్చొని లేదు. ఫస్ట్ రెండు వరుసల చర్చల్లో పాకిస్తాన్ మీడియేటర్ గా ఇక్కడికి వెళ్ళి సమాచారం తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అయిన తర్వాత చివరి దశలో ఇద్దరు కూర్చున్నారు, కానీ ఒప్పందం కుదరలేదు. అంటే అంత పెడముఖం అని అంటాం కదా, అలాంటి పరిస్థితి ఉన్నది మొదటి విడత. ఇప్పుడు అలా లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అఫీషియల్స్ అందరినీ కూడా పిలుస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా ఉత్సాహాన్ని కనబరుస్తున్నాడు, నేను కూడా వచ్చేస్తాను అని ఇది చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆశాజనకంగా ఉంది అని అర్థం. కనుక ఏదో 1-2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ గానే క్లోజ్ చేసుకుంటే వేదికపైకి వచ్చినప్పుడు ఇంకా ఎటువంటి ఇవి ఉండవు, క్లోజ్ అయిపోతుంది. అలాంటప్పుడు సీన్ లోకి డైరెక్ట్ గా ట్రంప్ వస్తాడు మనం అనుకోవచ్చు. ఇప్పటికే ప్రకటించాడు కనుక ట్రంప్ వస్తాడు. శాశ్వత పరిష్కారం కూడా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరం సంతోషించాలి అలా జరిగితే మాత్రం. అలాగే మనోహర్ గారు, మీరు ఇందాక క్రెడిట్ అయితే ట్రంప్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ లెబనాన్ 10 రోజుల కాల్పుల విరమణది. సో అంతకుముందు జరిగిన 10 యుద్ధాలు కూడా తినే ఆపానంటూ కూడా మళ్ళీ పాత పాటే వాడుతున్నారు. సో మరి ఆ క్రెడిట్ ఇస్తారా మీరు ట్రంప్కి మిగిలిన 10 యుద్ధాలు కూడా? అదే అన్నాను ఇంతకుముందు, యుద్ధాలు ప్రారంభించిందే తాను, యుద్ధాలు ముగిస్తున్నాను నేనే అని చెప్పుకుంటున్నాడు. కానీ
అది నిజం కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏందమ్మా, 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ళు యుద్ధాలు చేశాక దేశాల పరిస్థితి ఏముంటుంది? ఈ రోజు బహుశా రష్యా చేసిన దాడి అసాధారణమైన దాడి. ఉక్రెయిన్ బహుశా ఇంకా బూడిద మిగిలి ఉంటుంది బహుశా అక్కడ. కనుక 4 ఏళ్ళు యుద్ధం జరుగుతుంటే తమాషా చూస్తూ, పైగా నాటోలో భాగం కావాలా వద్దా, ఇది కదా ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ఉక్రెయిన్. కనుక మీరు యుద్ధాలు ప్రారంభిస్తారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చారు, 20 ఏళ్ళు ఉన్నారు మీరు అమెరికా. ఏం చేశారు మరి? చివరకు అలా వదిలేసి వెళ్ళిపోయారు. అదే తాలిబాన్ రూల్ చేస్తున్నారు. ఎవరినైతే ఖతం చేయాలనుకున్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కూడా. కనుక మీరు చేసే యుద్ధాలకు ఒక అర్థం లేదు. మీ ముగింపు కూడా అలా మీకు ఏది చేతగానప్పుడు అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇది మానవ ఇది అంతా కూడా ఒకసారి ప్రశ్నించాల్సిన సమయం. ఇప్పుడు కొత్త చర్చ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ బాడీస్ అన్నీ కూడా యుఎన్ఓ కానీ, లేకపోతే ఇవి కానీ, నాటో కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఇవన్నీ కూడా వాటి ప్రస్తావనలు లేకుండా పోయింది. ఎక్కడ ఒక చర్చ కూడా లేదు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే, కొత్త ఇంటర్నేషనల్ బాడీస్ రావాలి ఎగ్జిస్టెన్స్ లోకి అని మన వైపు నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి మెల్లమెల్లగా. మోడీ గారు కూడా ఈ మధ్య అక్కడ ఇక్కడ మాట్లాడారు. కనుక రష్యా దీన్ని ఇనిషియేట్ తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలా వచ్చాక కానీ ట్రంప్ స్పందించాడు. ఎందుకంటే తానేమో క్లోజ్ చేసుకుంటూ పోతున్నాడు అంతర్జాతీయ బాడీస్ అన్ని. మీకు ఏం అవసరం, మాకు సహకరించినప్పుడు నాటో నాకేం పని, నాకు యుద్ధ సమయంలో పనికిరాని నాటో నాకెందుకు అని అంటున్నాడు. ఆ విధంగా యుఎన్ఓ నాకెందుకు అని అంటున్నాడు. కనుక ఈ ఇంటర్నేషనల్ బాడీస్ బహుశా కొత్త రూపాన్ని ఏమన్నా తీసుకుంటాయేమో మనము వేచి చూడాలి. కనుక ట్రంప్ కూడా యుద్ధాలను ఇన్స్టిగేట్ చేసినందుకు, యుద్ధాలను తానే ఉండి మొదలు పెట్టించినందుకు ఒక అవార్డు, కొత్త రకమైన పీస్ అవార్డు అనొద్దు, అది ఏదైనా ఒక డిస్ట్రక్టివ్ అవార్డు లాంటిది కూడా ప్రకటించాలి ప్రపంచం అంతా కలిసి. కానీ రేపు బై ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ప్రమాదంలో ఉన్నాడు అతను. దానికోసమే ఈ పరుగు, ఏదైతే ఇరాన్ యుద్ధం విషయంలో ఆయన పరిగెత్తడమే కేవలం దాని కొరకు. సిగ్నల్స్ సరిగ్గా లేవు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అమెరికాలో. కనుక ఇంకెన్నో రోజులు లేదు ట్రంప్ యొక్క పాలన. బహుశా అమెరికాలోనే ఉండకుండా పోతుంది. ప్రపంచం శాంతించాలంటే ఈయన ఉంటే కుదరదు అనేటువంటి ఒక స్థితి వచ్చేసింది, అమెరికా ప్రజలకే వచ్చేసింది. కనుక బహుశా పరిష్కారం వాళ్ళే చూయిస్తారేమో, మనం చూడాలమ్మా. రైట్, థ్యాంక్ యూ అండి మురళీ మనోహర్ గారు. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.